హాయ్ స్టూడెంట్స్, మీ అందరికీ కాలేజీ స్టార్ట్ అయిపోయాయని అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా ఎవరైనా కాలేజీ స్టార్ట్ అవ్వకపోతే కామెంట్ చేసేయండి, ఆ కాలేజ్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. ఇక ఈ వీడియోలో ఏం చెప్తా అంటే, మీకు ఆల్రెడీ కిందటి వీడియోలో చెప్పా సోషియాలజీ అండ్ సైకాలజీ అనేది ఎలా రాయాలని. వీటి గురించి సపరేట్ వీడియో చేస్తా అని చెప్పా కదా. సో కేవలం సోషియాలజీ అండ్ సైకాలజీ అనే ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనే ఒక ఐడియా అయితే ఇస్తానన్నమాట. ఆల్రెడీ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అనే సబ్జెక్ట్స్ ఎలా రాయాలి ఎగ్జామ్స్లో అనే ఒక ఐడియా అయితే ఇచ్చాను. మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నా. చాలామంది పాజిటివ్గా కూడా కామెంట్ అయితే చేశారు. సో మీకు ఒకవేళ అది ఏమైనా అర్థం కాకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి, మళ్ళీ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ కోసం సపరేట్ వీడియో చేద్దాం. సో ఎప్పటిలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మనం కిందిసారి అనుకున్నాం 1K వెళ్ళిపోతామని, బట్ ఇంకా వెళ్ళలేదు, బట్ క్లోజ్లీ ఉన్నాం. సో అది కూడా కొంచెం ఫినిష్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ సోషియాలజీ అండ్ సైకాలజీ ఈ రెండింటికి కూడా పాస్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది సైడ్ హెడ్డింగ్స్. మీరు మ్యాటర్ ఏదైనా రాసేయచ్చు, ఏదైనా రాయొచ్చు అంటే రిలేటబుల్గా రాయాలన్నమాట. సో ఇప్పుడు ఎనాటమీ ఫిజియాలజీ ఉంది కదా, వాటికి మ్యాటర్ కొంచెం కొంచెం నేర్చుకొని కొంచెం కొంచెం సొంతంగా రాయాలి. బట్ సైకాలజీ అండ్ సోషియాలజీ అనేది మీరు సైడ్ హెడ్డింగ్స్ అనేవి పర్టికులర్గా పెట్టి మ్యాటర్ మీరు ఏదైనా రాయొచ్చు అనమాట. సో ఆ సైడ్ హెడ్డింగ్కి రిలేటబుల్గా మీరు ఏదైనా రాయొచ్చు. సో ఇది కూడా సేమ్ చాలా ఎక్కువగా రాయాలన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను చాలా ఎక్కువ పేజెస్ మొత్తం రాయాలని. సో ఇందులో కూడా అదే ఫార్ములా అప్లై అవుతుంది. చాలా ఎక్కువ పేజెస్ మీకు ఓపిక ఉన్నంత వరకు రాస్తూనే ఉండాలన్నమాట. సో మీ 3 గంటలు మాత్రం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. మీ 3 గంటలు మొత్తం రాస్తూనే ఉండాలి. మీకు ఎంత పేషెన్స్ ఉందో అంతవరకు రాస్తూనే ఉండాలన్నమాట. సో అందుకే మీరు చాలా పేపర్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. 3 గంటల్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ రాయగలుగుతున్నారని మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. సో సైకాలజీ అండ్ సోషియాలజీ ఈ రెండింటికి కూడా సైడ్ హెడ్డింగ్స్ అయితే మస్ట్ అనమాట. సో సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి దానికి రిలేటబుల్గా మీరు మ్యాటర్ రాసేయచ్చు. సో మీరు ఎలా నేర్చుకోవాలంటే సింపుల్, సైడ్ హెడ్డింగ్స్ అనేవి ముందు నేర్చేసుకోండి. తర్వాత ఆ మ్యాటర్ అనేది సైడ్ హెడ్డింగ్తో పాటు చదివేయండి. ఆ మ్యాటర్ అనేది మీరు చదివి ఉంటారు కదా, సో దానికి రిలేటబుల్గా రాసేస్తారనమాట. సైడ్ హెడ్డింగ్స్ మాత్రం పక్కా పెట్టేయండి. సో సైడ్ హెడ్డింగ్స్ అయితే బాగా పెట్టాలి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇన్నిసార్లు సైడ్ హెడ్డింగ్స్ అని చెప్తున్నా అంటే సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎనాటమీ ఫిజియాలజీ లాగానే మీరు సైకాలజీ అండ్ సోషియాలజీ కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా మంచిదన్నమాట. సో మ్యాక్సిమం మీకు నర్సింగ్ అయిపోయిన తర్వాత ఎనాటమీ ఫిజియాలజీ అనేది ఎక్కడా కూడా ఎండ్ అవ్వదు, బట్ సైకాలజీ అండ్ సోషియాలజీలు అనేవి ఎండ్ అయిపోతాయి అన్నమాట. సో వీటి గురించి అంత డీప్ డిస్కసింగ్ అవసరం లేదు, బట్ మీరు అలా సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుని రిలేటబుల్గా రాసేస్తే పాస్ అయిపోతారు. సో ఈ సబ్జెక్ట్ అనేది పాస్ అవ్వడం కొంచెం సింపుల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పా కదా, సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి మీరు రిలేటబుల్గా మ్యాటర్ రాస్తే, చాలా ఎక్కువగా మ్యాటర్ రాస్తే ఆ మ్యాటర్ చూసి పాస్ చేస్తారనమాట. సో మ్యాక్సిమం మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది సోషియాలజీ సైకాలజీ పాస్ ఎలా అవ్వాలని. సో మీరు మ్యాక్సిమం ఎక్కువగా దృష్టి పెట్టాలి అనుకుంటే ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఈ 2 సబ్జెక్ట్స్ మీద బాగా దృష్టి పెడితే మీరైతే నర్సింగ్లో ఫస్ట్ సెమ్ అనేది కొంచెం డీప్గా పాస్ అయిపోతారు. అలా అని సోషియాలజీ అండ్ సైకాలజీ అనేది సింపుల్ సబ్జెక్టా అని నేనైతే చెప్పను. సో ఇది కూడా కొంచెం కష్టమే. ఆ సైడ్ హెడ్డింగ్స్ కూడా చాలా కష్టంగానే ఉంటాయి. సో ఆ సైడ్ హెడ్డింగ్స్ కూడా చాలా ఎక్కువగా నేర్చుకోవాలి. సో ఎక్కువ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇది కూడా కష్టమే. బట్ పాస్ అవ్వడం మాత్రం కొంచెం అయితే ఈజీగా ఉంటుంది. అందుకే నేను మీకు ఫస్ట్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పేసిన తర్వాత సోషియాలజీ అండ్ సైకాలజీకి వస్తాను అనమాట. ఎనాటమీ ఫిజియాలజీ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నా. బట్ సైకాలజీ అండ్ సోషియాలజీ అనేవి కేవలం వెరీ 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 ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు సోషియాలజీ అండ్ సైకాలజీ ఈ 2 కూడా పాస్ అవ్వాలి అని ఒకవేళ మీ మైండ్లో ఉంటే మీరు సైడ్ హెడ్డింగ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకొని, సో దానికి రిలేటబుల్గా ఎక్కువ మ్యాటర్ రాసి మినిమం క్వశ్చన్స్ రాస్తే పాస్ అయిపోతారు. బట్ సోషియాలజీ సైకాలజీ కూడా మీకు డిస్టింక్షన్ రావాలనుకుంటే మాత్రం మ్యాటర్ కూడా ఎక్కువగా రాయాలి, రిలేటబుల్గా రాయాలి. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో మీరు ఎంత తలుచుకున్నా కానీ అన్ని క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడం కష్టం. అందులో కూడా సోషియాలజీ సైకాలజీ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇది మీరు థింక్ చేసి రాయాల్సిన సబ్జెక్ట్ అండ్ రిలేటబుల్గా రాయాలి కాబట్టి మీరు థింక్ చేస్తూ రాయాలి. సో కొంచెం కష్టమని చెప్పుకోవాలి. బట్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అది కూడా ఈజీ. ఎందుకంటే ఏదైనా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత డిస్టింక్షన్ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం పాస్ అవ్వాలనే చాలామంది స్టూడెంట్స్ కోరుకుంటారు కాబట్టి నేను చెప్పినట్లు సైడ్ హెడ్డింగ్స్ అనేవి పెట్టేసి రిలేటబుల్గా మ్యాటర్ కొంచెం ఎక్కువ రాయడానికి ప్రయత్నించండి. ఎక్కువ రాసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ 2 మార్క్స్ అనేవి ఎన్ని పేజీలు రాయాలి, 5 మార్క్స్ ఇన్ని రాయాలి, అలాగే 12 మార్క్స్ అండ్ 10 మార్క్స్ అనేవి ఇన్ని రాయాలని. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా.
సో ఒకటే చెప్తా, మీరు మ్యాటర్ ఎక్కువ రాయడానికి ప్రయత్నించండి. సైడ్ హెడ్డింగ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా పెట్టేయండి. ఈ రెండు రాస్తే మీరు ఈజీగా సైకాలజీ అండ్ సోషియాలజీ పాస్ అయిపోతారు. సో సైకాలజీ అండ్ సోషియాలజీపై కూడా మీకు ఒక చిన్న అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమైందో అర్థం అవ్వలేదో కూడా కామెంట్ చేయండి. మీకు సబ్జెక్ట్పై ఐడియా వచ్చిందో రాలేదో కూడా నాకు తెలియాలి కదా. సో ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇది స్టూడెంట్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.